వెల్కమ్ టు D6. మరోసారి గద్దర్ పేరు చర్చలోకి వచ్చింది. గద్దర్ అవార్డ్స్ ఇవాళ ఇప్పుడు త్వరలోనే 14 సంవత్సరాల తర్వాత సినిమా పరిశ్రమ అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు దానికి సంబంధించిన అవార్డ్స్ సంబంధించిన చర్చ జరగలేదు. గతంలో కూడా ఉద్యమ కాలంలో కూడా అవార్డ్స్ చర్చ జరగలేదు. సో ఈ క్రమంలో 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీ ఒక కొలిక్కి వచ్చింది. 14 సంవత్సరాలు అంటే చూడండి ఎంత సుదీర్ఘకాలము. తర్వాత గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్కు జయసుధ ఆమె సారథ్యంలో ఒక కమిటీ 15 మంది జ్యూరీగా ఏర్పడ్డారు. 15 మంది జ్యూరీగా ఏర్పడి కమిటీకి ఇప్పటి వరకు వచ్చిన అవార్డ్స్ కోసం వచ్చిన నామినేషన్లు 1248. సో 1248 21వ తేదీ నుంచి నామినేషన్లది స్క్రీనింగ్ ప్రక్రియ ఉంటుంది. పురస్కారాల కోసము 1172 ఫీచర్ ఫిల్ము, బాలల ఫిల్ము, డాక్యుమెంటరీ ఫిల్ము, లఘుచిత్ర, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చినట్టు జ్యూరీ వెల్లడించింది. సో ఈ రకంగా ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో 14 ఏళ్ళ తర్వాత ఈ చిత్ర పరిశ్రమలు ఇస్తున్నారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే దీనిలో తెలంగాణ రాష్ట్రంకి తెలంగాణ వ్యక్తులు కాకుండా ఇతర జయసుధ కపూర్ అంటే ఆమె ఇక్కడ ఆమె తెలంగాణ వ్యక్తినా లేదా నార్త్ ఇండియా వ్యక్తినా, తెలుగు వ్యక్తినా? జయసుధ తెలుగు వ్యక్తిని అంటే ఆంధ్ర వ్యక్తిగా మనం ఇప్పటిదాకా పరిగణించుకున్నాం. సో కాబట్టి హైదరాబాద్లో సెటిల్ అయింది కాబట్టి మీరు తెలంగాణ వ్యక్తి అనుకోవాలి. సో ఇవాళ గద్దర్ అవార్డ్స్ అంతా కూడా ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ అంతా ఆంధ్రలో చేతుల్లో ఇంకా ఉన్నది. సో ఆంధ్రలో చేతుల్లో ఉండి ఇప్పటికీ కూడా తెలంగాణ వాళ్ళకు రావాల్సిన గుర్తింపు రాలేదు. పేరు మాత్రం గద్దర్, పేరు మాత్రం తెలంగాణ గద్దర్ పేరు, బట్ ఇంకా ఆధిపత్యం అంతా ఆంధ్ర వాళ్ళదే. సో కాబట్టి పేరుకు గద్దర్ అవార్డ్స్ ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యమా? మరి దీన్ని మనం ఎంతవరకు ఇంకా ఫిలిం ఇండస్ట్రీని ప్రక్షాళన చేయకుండా ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఏదైతే 24 విభాగాలు ఉన్నాయి, 24 విభాగాలలో ఇంకా ఆంధ్ర వాళ్ళది ఆధిపత్యం, చివరికి కూలీ పనుల కాడ కూడా ఆ గుత్తాధిపత్యం కూడా వాళ్ళదే. సో తెలంగాణ ఇప్పటికీ 11-12 ఏళ్ళు అయిపోయింది. అయినా సరే 12 ఏళ్ళు దాటినా కూడా 13 ఏళ్ళకి వచ్చినా కూడా 14 ఇయర్స్కి వచ్చినా సరే దగ్గర ఇంకా తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం సినిమా ఇండస్ట్రీలో పోలేదు అనడానికి అనేక సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి అయినా సరే ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రము తన సొంత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి గద్దర్ గారు తెలంగాణ ఐకాన్. అందులో ఇవాళ దళిత గలం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఒక వాగ్గేయకారుడు, ప్రజాకవి, ప్రజా వాగ్గేయకారుడు, ప్రజా కళాకారుడుగా గుర్తింపు పొందిన గద్దర్ ఆయన పేరుతోని ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం, దానికి కొంతమంది అగ్రవర్ణాలు వ్యతిరేకంగా మాట్లాడడం, కొంత క్రిటిక్ రావడం, అవన్నీ జరిగినాయి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమాత్రము వెనుకకు పోకుండా గద్దర్ గారి పేరుతోనే అవార్డ్స్ ఉంటాయని చెప్పేసి ప్రకటించడం చాలా అనివార్యంగా ఇవాళ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా దానికి ముందుకు రావడం సంతోషం. ఆంధ్ర వాళ్ళైనా సరే తెలంగాణ పేరుతో ఉన్న గద్దర్ అవార్డుని స్వీకరించడానికి రెడీ కావడం, వాళ్ళు ఇవాళ తెలంగాణ సినిమాకు ఎక్కువ కూడా అవకాశాలు రావాలని, వాళ్ళకు తెలంగాణ సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణ సినిమాలకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే విధంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రము ఫస్ట్ మన సినిమాలు గుర్తించాలా, మన సినిమాలను గుర్తించాలి, మన కళాకారులను గుర్తించాలా, మన హీరోలను గుర్తించాలా, మన హీరోయిన్లను గుర్తించాలా, మన యొక్క రచయితలను గుర్తించాలా, మన డైరెక్టర్లను గుర్తించాలా, మన నిర్మాతలను గుర్తించాలా. సో ఓవరాల్గా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇవాళ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది గద్దర్ ఫిలిం అవార్డ్స్ ద్వారా అని చెప్పేసి పరిస్థితి క్రియేట్ కావాలా. అందుకు జయసుధ గారు మరి ఆ రకంగా ఎక్కడ కూడా మంచి అంటే జాతీయ స్థాయి తెలుగు చలనచిత్ర రంగానికి తెలుగు అనే పదం ఎందుకు వాడాలి? ఇక్కడ తెలుగు అనే పదం కాదు కదా, తెలుగు రాష్ట్రం కాదు కదా, ఇది తెలంగాణ రాష్ట్రం కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అస్తిత్వం లేకుండా ఈ తెలుగు అనే పదం ఇవాళ చేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు చేసే విధంగా జ్యూరీ సభ్యులను వివరించాలని చెప్పేసి ఫిలిం ఇండస్ట్రీ కోరింది, చైర్మన్ కోరిండ్రు. సరే ఏది ఏమైనా కూడా ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళ చేతుల్లో సినిమా ఇండస్ట్రీ బందీ కావడం అనే దాన్ని D6 ఖండిస్తున్నది. ఖచ్చితంగా రానున్న రోజుల్లోనైనా
సినిమా ఇండస్ట్రీ ఆంధ్ర వల్ల బందీఖాన్ నుండి బయటపడి పూర్తిగా తెలంగాణ వాళ్ళ కళాకారులు, తెలంగాణ హీరోలు, తెలంగాణ రచయితలు, తెలంగాణ కవులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ మేధావులు అందరితో ఒక తెలంగాణ అంటే గద్దర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే గద్దర్ కాబట్టి అట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా బడుగు బలహీన వర్గాల యొక్క సినిమాలు, బడుగు బలహీన వర్గాల జీవిత కథాచిత్రాలు ఆ ఒరిజినాలిటీ ఈ అవార్డ్స్లో కనిపించాలని, ఆ రకంగా జ్యూరీ వివరించాలని, తెలంగాణ చలనచిత్ర రంగం రేపు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ముందంజలో వేయాలని B6 డీజాక్ భావిస్తుంది. జై భీమ్, జై పులి, జై పెరియార్.